తమిళనాడులోని తిరువన్నమలైలో ఉన్న అరుణాచల పర్వతం చుట్టూ చేసే పవిత్ర యాత్రను గిరి ప్రదక్షిణ లేదా గిరివలం అంటారు. ఈ గిరి ప్రదక్షిణకు కేంద్రంగా ఉన్న ఆలయం శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయం. పురాణాల ప్రకారం ఒకసారి శివుడు అనంతమైన అగ్నిస్తంభంగా ప్రత్యక్షమై తరువాత అదే అగ్ని స్వరూపం అరుణాచల పర్వతంగా మారిందని నమ్మకం. అందుకే ఈ కొండను స్వయంగా శివుడి రూపంగా భావిస్తారు. ఈ కొండ చుట్టూ సుమారు 14 కిలోమీటర్ల దూరం నడుస్తూ చేసే ప్రదక్షిణనే గిరి ప్రదక్షిణ అంటారు. భక్తులు ఈ ప్రదక్షిణను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా పౌర్ణమి రోజున లక్షలాది మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణ చేస్తారు. ఈ మార్గంలో ప్రత్యేకంగా ఉన్నవి అష్టలింగాలు. ఇవి 8 దిక్కులను సూచించే శివలింగాలు. వీటిని దర్శించుకుంటూ ప్రదక్షిణ చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. తూర్పు దిక్కులో ఇంద్రలింగం, అగ్నికోణంలో అగ్నిలింగం, దక్షిణ దిక్కులో యమలింగం, నైరుతి దిక్కులో నైరుతిలింగం, పడమర దిక్కులో వరుణలింగం, వాయువ్య దిక్కులో వాయువ్యలింగం, ఉత్తర దిక్కులో కుబేరలింగం, ఈశాన్య దిక్కులో ఈశాన్యలింగం. ఇలా 8 లింగాలు 8 దిక్పాలకులను సూచిస్తాయి. వీటిని దర్శిస్తే అన్ని దిక్కుల నుంచి వచ్చే శివుని కటాక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. అష్టలింగాలతో పాటు గిరి ప్రదక్షిణ మార్గంలో సూర్యలింగం, చంద్రలింగం ఉంటాయి. సూర్యలింగం వద్ద ఆరోగ్యం, శక్తి కోసం ప్రార్థన చేస్తారు. శివలింగం వద్ద మనశ్శాంతి, మానసిక ప్రశాంతత కోసం ప్రార్థన చేస్తారు. గిరి ప్రదక్షిణ సమయంలో భక్తులు ఈ 10 లింగాలని దర్శిస్తూ అరుణాచల పర్వతాన్ని శివుడి స్వరూపంగా భావించి భక్తితో నడుస్తారు. చాలామంది భక్తులు నడుస్తూ ఓం నమశివాయ అని జపం చేస్తుంటారు. పురాణాల్లో గిరి ప్రదక్షిణ మహిమ చాలా గొప్పగా చెప్పబడింది. ఈ గిరి ప్రదక్షిణ చేస్తే పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని నమ్మకం. ముఖ్యంగా కార్తీక మాసంలో జరిగే కార్తీక దీపం సమయంలో లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. ఆ రోజు అరుణాచల కొండపై వెలిగించే మహాదీపం శివుని అగ్ని స్వరూపాన్ని సూచిస్తుంది. యోగులు, సన్యాసులు, మహర్షులు కూడా ఈ గిరి ప్రదక్షిణను అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక సాధనగా చెప్పారు. ముఖ్యంగా రమణ మహర్షి అరుణాచల పర్వతాన్ని స్వయంగా శివుడి రూపంగా భావించి గిరి ప్రదక్షిణను గొప్ప సాధనగా వివరించాడు. అందుకే తిరువన్నమలై గిరి ప్రదక్షిణ భక్తి, ఆధ్యాత్మికత, పురాణ విశ్వాసం అన్నీ కలిపిన ఒక గొప్ప యాత్రగా హిందూ సాంప్రదాయంలో ఎంతో పవిత్రమైనదిగా భావించబడుతుంది.